పార్కింగ్లో ఉంటేనే బీగాలు తీసుకునేదానికి అవుతుంది అనమాట, బయట తీసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ న్యూట్రల్లో కానీ దేంట్లో అన్నా పెట్టామంటే మీకు బీగాలు రావన్నమాట. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అంటారు కదా, స్టీరింగ్ ఆయిల్ ఇది. ఓకేనా, వాటర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వస్తుంది వైపర్ వాటర్. మీరు ఎక్సలేటరు, బ్రేకు, క్లచ్ అన్నీ ఉంటాయి దీనికి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఈరోజు అయితే మనము అసలు కువైట్లో కార్ ఎలా తోలాలా, ఏమేమి చెక్ చేసుకోవాలా, పొద్దున్న లేసి ఇంజిన్ ఆయిల్ కానీ కూల్నెట్ వాటర్ కానీ ఇలాంటివంతా ఏమేమి చెక్ చేసుకోవాలా అనేది, ఇక్కడ స్టీరింగ్ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్స్ ఎలా ఉంటాయి, మాన్యువల్ వెహికల్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, అంతకు ముందుగా లైక్ వేసి వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇది ఇంజిన్ మామూలుగా. ఇంకా బండి ఓపెన్ చేస్తాను, ఇంజిన్ ఇదే అనమాట. ఇంజిన్ ఆయిల్ వచ్చి ఇక్కడ ఉంటుంది, దీన్ని లాగినామంటే వస్తుంది. ఇది చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఎట్లా అంటే 4000 కిలోమీటర్స్కి ఒక్కసారి మార్చుకుంటారు. చిన్న బండ్లకు మామూలు 5000 కిలోమీటర్స్, 4000. ఎండాకాలంలో అయితే కొన్ని వెహికల్స్కి అయితే 3000 కిలోమీటర్స్కే మార్చుకుంటారు అనమాట. ఇంకా ఇది రేడియేటర్ అనమాట. రేడియేటర్ కూల్నెట్ ఆయిల్ పోసేది మామూలుగా. కానీ ఇక్కడ మా వాళ్ళు ఏమంటే, మా కంపెనీ వాళ్ళు వాటర్ పోయమంటారు, మేము వాటరే పోస్తాము. ఇక్కడ చిన్న ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఉండదు కదా, అది ఇంకో ట్యాంకు, ఇది ఒక ట్యాంకు. ఓకేనా, దాంట్లో పోస్తే మామూలుగా దీంట్లోకి వచ్చేస్తాయి. సరేనా, పైప్ ద్వారా దీంట్లోకి వచ్చేస్తాయి. మన ఇంకా అన్ని బండ్లకి ఇలాగనే ఉంటుంది అనమాట. ఒకటి స్పేర్ ట్యాంక్, ఒకటి మెయిన్ ట్యాంక్, ఒకటి, రెండు ఉంటాయి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఈ రెండు అయిపోతే ఆడికి అన్నీ అయిపోయినట్టు. ఇది వచ్చి వైపర్ ట్యాంక్ అనమాట. మనం అద్దాలు క్లీన్ చేసుకునేదానికి దీంట్లోకి వాటర్ పోయాలి. వాటర్ పోసామంటే మనం మామూలుగా ఇంక వైపర్లు వేసి వాటర్ కొట్టామంటే దీంట్లోకి వాటర్ వస్తుంది. ఓకేనా, ఇది వైపర్ ట్యాంకర్. అన్ని బండ్లకు నేను చెప్పినట్టు అన్నీ ఉంటాయి, కానీ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఇంజిన్లో ఇవన్నీ చెక్ చేసుకోవాలా రోజు పొద్దున్న లేసి. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. అసలు ఆటోమేటిక్ వెహికల్ ఎలా ఉంటుంది, అలాగే మాన్యువల్ వెహికల్ ఎలా ఉంటుంది. ఇది టొయోటా మీ చిన్న వెహికల్ అనమాట. ఓకేనా, మాన్యువల్ వెహికల్ ఎలా ఉంటుంది రెండు కూడా చూపిస్తాను మీకు. స్టీరింగ్ మన ఇండియా కల్లా అయితే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అక్కడ మన ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది గేర్ రాడ్ అనమాట. ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్ వెహికల్. దీనికి క్లచ్ అనేది ఉండదు, ఓన్లీ బ్రేక్, ఎక్సలేటర్ మట్టుకే ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్ తర్వాత చూపిస్తాను. నేను 2 వెహికల్స్ తోలాలి ఇక్కడ. ఇది వచ్చి హోమ్ డెలివరీలకి ఈ బండి. యాన్యువల్ అయితే ఈ క్యాటరింగ్లకంట అలాంటి వాటికంతా వెళ్తామన్నమాట. ఓకేనా, ఇది హోమ్ డెలివరీలు అంటే చెప్తాను కదా, అలాంటి బ్యాగుల్లో హోమ్ డెలివరీ ఆర్డర్లు ఉంటాయి. అవి తీసుకొని మనం హోమ్ డెలివరీ, ఆన్లైన్ డెలివరీలు అలాంటివంతా ఇవ్వాలి. ఇది లోపల ఇన్సైడ్ బానెట్ ఇదంతా కూడా. ఇప్పుడు మనం స్పీడోమీటర్, ఇది కొన్ని బండ్లకు ఈ సైడే వస్తుంది, కొన్ని బండ్లకు మటుకు సెంటర్లో వస్తుంది అనమాట. ఇదంతా కన్సోల్, స్పీడోమీటర్ కన్సోల్. ఒకసారి చూపిస్తాను మీకు, వద్దండి. ఓకేనా, దీనికైతే టెంపరేచర్ మీటర్ ఉండదు. బండి హీట్ ఎక్కితే ఆటోమేటిక్గా ఆడ కూల్ లైట్ ఉంటుంది కదా, ఇప్పుడు అది రెడ్ లైట్ వస్తుంది అనమాట, హాట్ ఎక్కువైనట్టు. ఇది ఇంజిన్ చెక్ లైటు, అది ఇంజిన్ ఆయిల్ లైటు. ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇవేమి ఉండకూడదు మనకి. ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇవేమే కానీ ఉండకూడదు. ఓకేనా, స్టార్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయని చూడండి. ఓకేనా, ఆ కూల్ ఒకటి, సీట్ బెల్ట్ ఒకటి, పార్కింగ్ ఒకటి. ఓకేనా, ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఇంజిన్ కండిషన్లో ఉన్నట్టు. ఓకేనా, ఇంకా సైడ్ మిర్రర్ అదంతా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇవి ఉంటాయన్నమాట. కొన్ని బండ్లకి అయితే మాన్యువల్ ఉంటుంది, ఇది ఆటో మోటార్ అనమాట, ఇన్సైడ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంక ఇదంతా కూడా కింద క్లచ్, బ్రేక్ అవంతా చూడండి. ఆ వార్ ఉండేది ఎక్సలేటరు, మధ్యలో ఉండేది బ్రేకు. ఓకేనా, ఇంకా మీకు క్లచ్ అనేది ఉండదు. మామూలు ఇది ఆటోమేటిక్ గా ఉండదు. మామూలుగా అయితే మాన్యువల్కి అయితే ఇక్కడ ఉంటుంది క్లచ్. ఓకే, ఎలా ఉంటాయి ఏమనేది. ఇది పైది వచ్చి పార్కింగ్ అనమాట, ఇది రివర్సు, ఇది న్యూట్రల్, ఇది డ్రైవింగ్ మోడు, సెకండ్ గేరు లోడ్ గేరు. ఓకేనా, లోడ్ గేర్ అంటే ఫస్ట్ గేర్ అనమాట. మనం డ్రైవింగ్ మోడ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు ఏ ట్రాఫిక్లో ఉన్న బండి పూర్తిగా స్టాప్ అయినా కూడా డ్రైవింగ్ మోడ్లోనే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఇంకా హ్యాండ్ బ్రేక్ ఇది. ఓకేనా, ఇది సీటు. ఇంకొచ్చి దీంట్లో స్పేస్ వచ్చి చాలా ఉంటుంది అనమాట. ఇవంతా కూడా ఏమన్నా పెట్టుకునేదానికి కప్ హోల్డర్స్ అంట. ఇక్కడ ఒకటి ఉండదు చూడండి, కప్ హోల్డరు. ఇది ఒకటి ఇక్కడ ఉండదు. ఓకేనా, చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇక్కడ కూడా కప్ హోల్డరు. ఓకేనా, ఇక్కడ కూడా ఉండదు, ఇక్కడ కింద.
ఓకేనా. ఇక్కడ కూడా కింద కూడా స్పేస్ ఉండదు, మనం ఎక్కడైనా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ పైన వచ్చి ఈ లైట్లు అంతా ఉంటాయి, రీడింగ్ లైట్లు, అలాగే సన్ రూఫ్ ఇది అనమాట. ఓకేనా. ఇక్కడ సెంటర్లో కూడా ఒక మీకు రీడింగ్ లైట్ ఒకటి ఉంటుంది. ఓకేనా. అలాగే మీకు మొబైల్స్ అవి పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే కప్ హోల్డర్ కూడా అక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఛార్జర్ కూడా 12 వోల్ట్ ఛార్జర్ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. ఇది ఏసీ యూనిట్ అనమాట. ఏసీ ఇది వచ్చి స్పీడు, ఇది వచ్చి మీకు ఏసీ ఏ ఫేస్ రావాలా, కాళ్ళకి రావాలా, ఫేస్ కాళ్ళకి రావాలా, లేకపోతే అద్దానికి రావాలా అనేది. ఇది వచ్చి హీటరు, అలాగే కూలర్ అనమాట. మీకు హీట్ రావాలా లేకపోతే కూల్ రావాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనుకుంటాను. ఇంకా మనం మాన్యువల్ దాంట్లోకి వెళ్దాము, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దీంట్లో మనకి ఇంకొకటి ఏమిటంటే, మీకు పార్కింగ్లో ఉంటేనే బీగాలు తీసుకునేదానికి అవుతుంది అనమాట, బయట తీసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ న్యూట్రల్లో కానీ దేంట్లో అన్నా పెట్టామంటే మీకు బీగాలు రావన్నమాట. ఓకేనా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పార్కింగ్లో ఉంటేనే కీస్ బయట వస్తాయి. ఇది పార్కింగ్లోనే ఉండాలి. ఇది గేర్ రాడ్ అనేది పార్కింగ్లో ఉంటేనే మీకు కీస్ బయట వస్తాయి, లేదంటే రాదు. ఓకేనా. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా అట్లా ఒక ఇది ఉంటుంది అనమాట, ఫైర్ ఆఫ్ చేసేదానికి ఫైర్ మిషన్, ఇది సిలిండర్ ఒకటి ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి కార్లో కూడా. ఇది మాన్యువల్ వెహికల్. ఇది చూస్తున్నారు కదా, పెద్ద ఒక చిన్న మినీ వ్యాన్ మాదిరి ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం దోల్తానింది ఆడంలో అదనమాట, మళ్ళీ తర్వాత ఇది ఇచ్చారు మనకి. ఓకేనా. ఇది ఒక మినీ వ్యాన్ టైప్లో ఉంటుంది, పెద్ద వ్యాన్. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఇది మొత్తం కూడా మాన్యువల్ అనమాట, మొత్తం మాన్యువల్. దీంట్లో చూడండి, ఇప్పుడు దీనికి బ్రేకు, ఎక్సలేటరు, బ్రేకు, క్లచ్ అన్నీ ఉంటాయి దీనికి. ఓకేనా. మీకు హ్యాండ్ బ్రేక్ వచ్చి ఇక్కడ వస్తుంది దీనికి, ఇదే హ్యాండ్ బ్రేక్, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఓకేనా. ఇంకా స్టీరింగ్ కన్సోల్ అంతా కూడా దీనికి కూడా సేమ్ అంతా ఉంటుంది, అదే మాదిరి ఉంటుంది. మనకు ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా. ఇంకా ఏసీ అడ్జస్ట్మెంట్ అదంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదంతా ఏసీ యూనిట్ అది. ఇంకా బాటిల్ హోల్డర్స్ ఉంటాయి కింద, అలాగే మొబైల్ ఛార్జింగ్ 12 వోల్ట్ ఛార్జర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చి హ్యాష్ ట్రే అనమాట, మీరు సిగరెట్లు పాటు తాగే వాళ్ళు అయితే ఇక్కడ వేసుకోవచ్చు. ఓకేనా. అది వచ్చి గ్లో బాక్స్, మనకు ఇదేంది ఏదైనా ఐటమ్స్ పాటు పెట్టుకునేదానికి, అదంతా కూడా అది. ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్, ఈ బండ్లకి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ ఆ సైడ్ ఒకటి, డ్రైవర్కి ఒకటి, పిలేన్కి ఒకటి, పక్కన 2 ఉంటాయి అనమాట. ఓకేనా. సెంటర్ మిర్రర్ ఇంకంతా అదంతా మామూలే. ఓకేనా. ఇంకా దీనికి వచ్చి ఇంజిన్ వచ్చి బానెట్ ఓపెన్ చేయాలంటే మనకు సీట్ కింద వస్తుంది. ఓకేనా. ఇది ఓపెన్ చేస్తామంటే, ఇది ఓపెన్ చేసి పైకి ఎత్తామంటే, దీన్ని ఓపెన్ చేసి సీట్ పైకి ఎత్తేసామంటే మనకు బానెట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇంజిన్ ఆయిల్, అలాగే ఇదేంది మన రేడియేటర్ వాటర్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకొకటి వచ్చి వైపర్ వాటర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వస్తుంది వైపర్ వాటర్. మీరు వ్యాండ్లకి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇది మీకు స్టీరింగ్ ఆయిల్ అంటారు కదా, స్టీరింగ్ ఆయిల్ ఇది. ఓకేనా. ఇక్కడ ఉంటుంది స్టీరింగ్ ఆయిల్. అర్థమైంది కదా మీకు? మొత్తం నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి ఫ్రెండ్స్, మనం ఇండియాలో కొద్దిగా అటు ఇటు డ్రైవింగ్ కొద్దిగా నేర్చుకొని వచ్చామంటే ఇక్కడ తోలేదానికైతే ఈజీగా ఉంటుంది. మనం అక్కడ లైసెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి బండి తోలాలంటే 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, లేదంటే కష్టం అనమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ చాలా బాగుంటాయి, హై స్పీడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనకు ఇక్కడ రోడ్స్లో లైన్స్ ఉంటాయి అనమాట. ఒక లైన్ అంటే దాంట్లోనే వెళ్ళాలా, పక్కన అటు ఇటు లైన్స్ ఉన్నాయి, దాంట్లో అటు ఇటు తిరిగేదానికైతే ఉండదు. ఒక లైన్ పట్టుకుంటే దాంట్లోనే వెళ్ళాలా. ఓవర్టేక్ చేయాలంటే మీరు ఓవర్టేక్ చేయొచ్చు, ఇండికేటర్ వేసి ఓవర్టేక్ చేయాలి, అది కూడా. ఓకేనా. ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. ఓకేనా. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ సీట్లు ఉన్నాయి, కొన్ని బండ్లకి అయితే ఖాళీగా ఉంటుంది అనమాట. నేను ఇంతకు ముందు తోలే బండి ఖాళీగా ఉండేది. దీనికి సీట్లు బిగించారు, ఎందుకంటే దీంట్లో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల రూమ్ కాడ నుంచి నాతో పాటు పనిచేసే వాళ్ళందరినీ కూడా తొడుక్కొని రావాలా. దగ్గర 6, 7, 8, 9 మంది దాకా వస్తారనమాట. వాళ్ళందరినీ తొడుక్కొని వచ్చేదానికి సీట్లు బిగించారు. ఇది క్యాటరింగ్లకి, అలాగే మనుషులు తొడకొచ్చుకున్నాను, అలాగే ఈ రెండింటికి వాడుకుంటాం అనమాట. ఇంకొకటి వచ్చి చిన్న బండి వచ్చి ఈ హోమ్ డెలివరీలు, అలాగే ఎవరినైనా డ్రాప్ చేయాలన్నా, ఎక్కడైనా డ్రాప్ చేయాలన్నా, ఇలాంటి వాటికంతా చిన్న బండి అనేది వాడతారనమాట ఇక్కడ. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిండేది మీకు మొత్తం అర్థమైంటే కన్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా.
నెక్స్ట్ వీడియోలో అసలు ఇండియా సిమ్ ఇక్కడ పనిచేస్తుందా లేదా, ఫోన్పే ఎలా యూజ్ చేయాలా, ఎంత రీఛార్జ్ చేసుకోవాలా అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా?